హాయ్ ఫ్రాన్స్, దిస్ ఇస్ లవ్లీ గణేష్ వాట్సాప్ స్టార్. నేను ఈ విషయం గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే కనుక షూటింగ్ లొకేషన్స్ షూటింగ్స్ అన్నాక అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వర్క్ చేయడం అది సహజం. సో అన్ని డిపార్ట్మెంట్లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, బోత్ ఆర్ ఈక్వల్. విషయం ఏంటంటే కనుక కొన్నిసార్లు లొకేషన్కి వచ్చేటప్పుడు, షూటింగ్కి వచ్చేటప్పుడు కొంతమంది లేడీస్, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ బట్టలు, డ్రెస్సింగ్ సెన్స్ చాలా చండాలంగా ఉంటుంది. ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఉంటుంది. ఆ బట్టలు చూస్తుంటే ఒక పద్ధతి, ఒక పాడు కనిపించదు. పిర్రలు కనపడేటట్టు, రొమ్ములు కనపడేటట్టు, ఇంకేదేదో కనపడేటట్టు. ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఒక పద్ధతిగా ఒక చుడీదార్ వేసుకొని వచ్చి ఆ చుడీదార్ మీద ఒక చున్నీ వేసుకుంటే అదొక పద్ధతి. ఎందుకు ఎక్స్పోజింగ్ ఇవన్నీ ఎందుకు అసలు? సరే వేసుకొస్తారు, బాగానే ఉంది. షూటింగ్ అన్నాక 100 మంది మనుషులు ఉంటారు. 100 మంది మనుషులు 100 మంది మైండ్ సెట్లు ఉంటాయి. 100 రకాలుగా మాట్లాడతారు, 100 రకాల కామెంట్లు చేస్తారు. అవసరమా? మళ్ళీ వీళ్ళు కామెంట్ చేస్తే నన్ను వాళ్ళు కామెంట్ చేశారు, నన్ను వాళ్ళు ఈ దృష్టిలో చూశారు, మళ్ళీ ఏడుపులు, పెడబొబ్బులు, గోళ్ళు, గొడవలు. అవసరమా? మనం ఎదుటి వ్యక్తికి ఎంత పద్ధతిగా, ఎంత చక్కగా కనపడితే ఎదుటి వ్యక్తి కూడా మనకు అంతే పద్ధతిగా, అంతే రెస్పెక్ట్తో మనతో మాట్లాడతాడు. ఏదైనా మనం కనపడే విధానం బట్టి ఉంటుంది. మనం పద్ధతిగా కనపడితే అమ్మ, అక్క, చెల్లి అని కూడా మర్యాదగా పిలుస్తారు. అదే విచ్చలవిడిగా చండలం పద్ధతి లేకుండా కనపడ్డారనుకోండి, అవతల వాడు చూసే దృష్టి అలాగే ఉంటుంది, అవతల వాడు మాట్లాడే మాటలు, డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా అలానే ఉంటాయి. ఎదుటి వ్యక్తి మనం మాట్లాడుతున్న డబల్ మీనింగ్ డైలాగ్స్ అంటే నీ ప్రవర్తన, నీ బిహేవియర్ అలా ఉందేమో, నీ పద్ధతి, నీ ప్రవర్తన చక్కగా ఉంటే, నీ వస్త్రధారణతో సహా చక్కగా ఉంటే ఎదుటి వ్యక్తి కూడా అవకాశం తీసుకోడు. కాబట్టి ఎప్పుడైనా వస్త్రధారణ అది ఇంపార్టెంట్. అందులో మహిళలు, లేడీస్ అన్నది మరీ ఇంపార్టెంట్. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొచ్చి లొకేషన్లో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఎందుకు ఇవన్నీ? దీనివల్ల మిగిలిన లేడీస్కి కూడా చెడ్డ